నమస్తే ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. కళ్యాణదుర్గం మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గాన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆమిలినేని సురేంద్రబాబు పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని వైకాపా కౌన్సిలర్లు అబ్రహాం, అనసూయలు పలువురి గ్రామస్తులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. కళ్యాణదుర్గం పట్టణం నాడిపోటున ఉన్న మున్సిపల్ స్థలంలో అద్భుతమైన షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించి నష్టపోయిన వారికి న్యాయం చేయడంతో పాటు మున్సిపాలిటీని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి సమిష్టిగా కృషి చేస్తామని హర్షధ్వానాల మధ్య సురేంద్రబాబు ప్రకటించారు. వైకాపాకు చెందిన కొందరు నాయకులు భయభ్రాంతులకు గురి చేసేలా ప్రయత్నిస్తున్నారని, వారి ఆగడాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని, అందరికీ అండగా నిలుస్తానని, కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎం మల్లికార్జున, బి రామలక్ష్మి, గోవిందప్ప, వైపి రమేష్, తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజు మన పార్టీలో గ్రూపులు లేవని అందరూ ఒకే లైన్ మీద రావడం జరిగింది. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. మన పార్టీ మీద ఉన్న నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో మీరందరూ కూడా కలిసి ఒకే చోట కూర్చోవడం, మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపిద్దామని భరోసా నాకు ఇవ్వడం, ఇది చాలా శుభసూచకం. గోవిందప్పన్న వచ్చి మాకు ఏం లేదు, మున్సిపల్ కాంప్లెక్స్ అంతా పడగొట్టారు, చాలామంది అందరూ ఇబ్బందులు పడుతున్నారు, ఆ కాంప్లెక్స్ కూడా కావాలంటే కూడా చెప్పాను. ఎవరైతే అక్కడ కోల్పోయారో అందరూ కూడా ఇస్తూ మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం వచ్చే పరిస్థితులు కూడా చేస్తాను. ఖచ్చితంగా దాన్ని ఒక మంచి అద్భుతమైన కాంప్లెక్స్ కడతాను. ఎందుకంటే అంత పెద్ద స్థలం అంత సెంటర్లో ఉంది. దాన్ని చాలా రకాలుగా మున్సిపాలిటీకి ఎలా ఆదాయం రావాలి, అక్కడ నష్టపోయిన వాళ్ళకి ఎలా మనం అకామిడేట్ చేయాలి, సౌకర్యం చేయాలనే దాని మీదనే పూర్తిగా ఎన్నికల తర్వాత కసరత్తు చేసి మీ అందరినీ కూర్చోపెట్టుకొని దాన్ని ఇవన్నీ పలానా షాప్ వాళ్ళకి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ విధమైన లంచాలకో లాలూచికో పోయే పరిస్థితి ఉండదు. ఒకరికి తక్కువ ఎక్కువ అనేది ఉండదు, ఒకటే సమానం. మనం రాబోయే 5 ఏళ్ళు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే ఏదైతే మనం ముందు కోల్పోయినామో అవన్నీ కూడా తిరిగి తెచ్చుకోవాలి. నేను ఇక్కడికి రావడంతో నేను ఏ విషయమైనా లంచగొండిగా మాత్రం మారను. ఖచ్చితంగా మీలో ఒకటిగా ఉంటా. ఏ భూ కబ్జాలకి పోను, ఏ లిక్కర్ జోలికి పోను, ఏ లేఅవుట్ల జోలికి పోను. లేఅవుట్ ఎవరైతే వేసుకుంటారో రైట్ రాయల్గా వేసుకోవచ్చు అప్రోచ్తో. ఎవరికి ఆడకు డబ్బులు ఏంటి, ఈడి డబ్బులు ఏంటి అని ఉండదు. అంటే ఎవరైతే కౌన్సిలర్లుగా ఉన్నారో వాళ్ళందరికీ పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది. ఎవరు కూడా అవినీతికి పాల్పడరని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఎప్పుడైతే మనం నాయకుడు ఒక దారిలో పోతుంటారో వాళ్ళు కూడా అదే దారిలో నడుస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ 5-6 ఏళ్ళు డెవలప్ చేసుకుందాం, తర్వాత ఆ డెవలప్మెంట్ చూసి తర్వాత నన్ను ఎన్నుకోవాలా వద్దా అనేది మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరు ఎవ్వరు కూడా భయభ్రాంతులకు కావాల్సిన అవసరం లేదు. మనకు సమయం చాలా తక్కువ ఉంది. ఉన్న సమయం కూడా 40 రోజులకు వచ్చాం. ఆ 40 రోజులు ప్రతి ఒక్కరు కూడా అన్ని గొడవలు వదిలేసి ప్రతి ఒక్కరు కలిసిమెలిసిగా ప్రతి ఇంటికి డోర్గా వెళ్ళి మీరు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుని ఓటు వేయించి గెలిపిస్తారని ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మనం కలిసిమెలిసి లేకపోతే మనలో చిచ్చు పెట్టడానికి వస్తారు. ఈ మధ్య ఒక నాయకుడు 4.5 సంవత్సరాల కింద వచ్చి అంతా తను ఏదో పోగొట్టుకున్నానని చెప్పాడు, ఏదో ఆస్తులు అమ్ముకున్నానని చెప్పారు. ఇక్కడ పెద్దలు ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఎవరు ఆస్తులు అమ్ముకున్నారు, ఎవరు ఆస్తులు చేసుకున్నారు అనేది. దాని గురించి నేను డెప్త్గా పోను, ఇంకొకసారి అన్ని వివరంగా చెప్తాను ఏంటనేది. అక్కడితో ఆపితే ఎవరికైనా బాగుంటుంది. ఎందుకంటే పార్టీ అనే వ్యక్తికి పార్టీ ఏ విధంగా వాళ్ళకి సహాయపడింది, వాళ్ళు పార్టీకి ఏ విధంగా సహాయపడుతున్నారు అనే దాని మీదే పోతుంది. చంద్రబాబు నాయుడు ఏం చెప్పి 2 గ్రూపులు చేసుకోమని పరిపాలన చేయమని ఎవరికి చెప్పడు. నాయన ఇట్లా వెళ్ళండి అని చెప్తాడు. అది మనలో ఉంది, ఏ విధంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా ఇతర కార్పొరేటర్లు ఎవరైనా ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీకి మన నాయకులతో సంప్రదించి వాళ్ళు కూడా వస్తే అందరినీ కూడా ఆహ్వానిద్దాం, అందరూ కలిసికట్టుగా ముందుకెళ్దామని తెలియజేస్తున్నా. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.